ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో వాగ్దానం చేస్తున్నారు. మనల్ని అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ఈరోజు మనతో కూడా దేవుడు చేస్తున్నారు. ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనల్ని అత్యధికముగా అభివృద్ధి పొందేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన సన్నిధిలో నడిచే వారముగా ఉన్నామా? నిందారహితమైన జీవితం మనలో ఉందో లేదో పరిశీలన చేసుకొని ఆయన సన్నిధిలో నడిచే వారముగా, ఆయనను వెంబడించే వారముగా, ఆయనకు లోబడి జీవించే వారముగా, ఆయన మాటకు విధేయత చూపేవారముగా ఉంటూ నిందారహితమైన జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందేస్తారు. మనం పవిత్రమైన జీవితం జీవిస్తూ యథార్థమైన జీవితం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు మనల్ని అత్యధికముగా అభివృద్ధి పొందిస్తారు. మొదట కొద్దిగా ఉన్న స్థితి నుంచి తుదకు మహా అభివృద్ధి ఆయన కలుగు చేస్తారు. కనుక ఆయన సన్నిధిలో నడిచేవారుగా ఉంటూ, ఆయనను అనుసరించేవారుగా ఉంటూ నిందారహితమైన పవిత్రమైన యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడిని గురించే అత్యధికమైన అభివృద్ధిని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అత్యధికముగా అభివృద్ధి పొందిస్తారని చెప్పి వాగ్దానం చేసావు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు నింపి నడిపించును గాక. ఆమేన్.